హలో అండి. అందరికీ నమస్తే. 'మేఘ సందేశం' సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. భూమి అద్దంలో చూసుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, "అమ్మ భూమి, నా కొడుకు నువ్వు పిలవకుండానే వచ్చేస్తున్నాడమ్మా" అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, "అవునా మామయ్య? గగన్ గారు వస్తున్నారా మామయ్య? ఇప్పుడేనా? నా కోసమేనా మామయ్య?" అని చెప్పేసి భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. "లేదమ్మా, గగన్ వస్తుంది నక్షత్ర కోసం" అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, "ఏంటి మామయ్య, ఏం మాట్లాడుతున్నారు? నక్షత్ర కోసం గగన్ గారు రావడం ఏంటి?" అని చెప్పేసి భూమి షాక్ అయిపోయి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, వాడంతట వాడు ఇష్టంగా ఇక్కడికి రావడం లేదు. శారద గగన్ని ఒప్పించి మరీ ఇక్కడికి పంపిస్తుంది" అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, "ఏంటి మామయ్య, ఆంటీ చెప్పడం వల్ల గగన్ గారు వస్తున్నారా? ఇలా అయితే ఎలా మామయ్య?" అని చెప్పేసి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వు ఇలాగనే చూస్తూ ఉన్నావనుకో, గగన్ నక్షత్రాల పెళ్లి అయిపోవడం ఖాయం. నువ్వు ఏడుస్తూ కూర్చోవాల్సిందే" అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఇంకొక వైపు గగను బాధపడుతూ శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక గగన్ వస్తున్నాడు అని చెప్పేసి నక్షత్ర మెలికలు తిరిగిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది. "మామయ్య, ఏదో ఒకటి చెయ్యండి మామయ్య, ఇలా అయితే ఎలా మామయ్య? ఆయన నాకే కావాలి మామయ్య" అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. "చూడమ్మా, గగన్ నీకు దూరం కాకుండా నీకు సొంతం అవ్వాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది" అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే, "ఏం ఆలోచిస్తున్నారు మామయ్య? అదేంటో చెప్పండి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. "ఏం లేదమ్మా, నువ్వు వెంటనే గగన్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేసేయ్. అప్పుడు గగను నిన్నే పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడికి రాను కూడా రాడు. ఇక్కడికి గగన్ రాకుండా అడ్డుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం" అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఐ లవ్ యూనా అని చెప్పేసి నీరసంగా కూర్చుండిపోతుంది. "చూడమ్మా, ఇంకొక దారి లేదు" అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమికి చెప్పేస్తాడు. దాంతో భూమి ఇక శరత్చంద్ర ఇంటికి గగన్ రాకముందే తనే గగన్ కారుకి అడ్డుగా వెళ్ళిపోతుంది. దాంతో గగను సడన్గా బ్రేక్ వేసి, "ఏమైంది భూమి?" అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటాడు. మరి భూమి గగన్కి ఐ లవ్ యూ చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.